ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు ఈరోజు ఫేస్ యాప్ తీసుకురావడం జరిగింది ప్రభుత్వము. ఈ ఫేస్ యాప్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రెండవది 2 పూటల పని విధానం అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఈ భారతదేశంలోన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోన కర్నూలు జిల్లాలో ఎక్కడ లేని పద్ధతుల్లోన ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామంలోనే సుమారుగా 2 పూటల పని పద్ధతిని అమలు జరుపుతున్నారు. ఇది చాలా అన్యాయము. వెంటనే దీన్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్ననే ఒక పని ప్రదేశంలోకి వెళితే 1:30 గంట మధ్యాహ్నం 1:30 గంట అవుతున్నా కూడా 2వ పూట పనికి ఫోటో కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే తీవ్రమైన ఎండలు ఉన్నాయి, సుమారుగా 40 డిగ్రీల ఎండలు ఉన్నాయి. ఇట్లాంటి ఎండాకాలంలోన పేదలను ఇబ్బంది పెట్టడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫేస్ యాప్ని ఎందుకు రద్దు చేయమంటున్నామంటే ఈరోజు ఫేస్ యాప్ చాలా చోట్ల సిగ్నల్ రాక చాలా మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఫోటోలు కూడా సరిగా రాక వెనుకబోయేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దీన్ని ఫేస్ యాప్ వలన కూడా ప్రాణ నష్టం సంభవించింది. మొన్ననే కాకినాడ జిల్లాలోన కాకినాడ రూరల్ మండలంలో చీడిగా అనేటువంటి గ్రామంలోన ఇట్లా ఫోటో తీసే టైంలోనే ఒక లారీ వేగంగా దూసుకొచ్చి కూలీల మీద దూసుకొచ్చి 5 మంది మహిళలు అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరి ఇట్లాంటి ప్రాణ నష్టాన్ని ఎవరు నివారిస్తారు? వచ్చేదే వాళ్ళ పూట గడవక ఈరోజు వాళ్ళ పొట్టకూటి కోసం పనికి వస్తే వచ్చిన చోట ప్రాణాలు కోల్పోతే దీనికి ప్రాణం ఖరీదు ఎవరు కడతారని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అందుకోసమే ఇట్లాంటి పనిని, ఎందుకంటే గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత మాస్టర్లు సంతకాలు చేయించుకొని ఇండ్లకు పంపించే వాళ్ళు తప్ప ఇట్లా ఫోటోలు తీయాలని లేకపోతే మాస్టర్లు 2 పూటల పని పెట్టాలనేటువంటి ఉద్దేశం గతంలో ఉండేది కాదు. ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేసి ఆ రకంగా కూలీలను ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి నిర్వీర్యం చేసేటువంటి పనిని మానుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మన రాష్ట్రానికి 10,000 కోట్లు ఇవ్వాలి. అడిగిన వాళ్ళందరికీ పని పెట్టాలి. 200 రోజుల పని దినాలు కల్పించాలి. ఇప్పుడు పెరిగిన ధరలు, ఈరోజు మన లీటర్ మంచినూనె తీసుకోవాలంటే 190 నుంచి 200 రూపాయలు ఉంది. కిలో కందిపప్పు 130 నుంచి 150 రూపాయలు పలుకుతుంది. మరి ఇట్లాంటి ధరలు పెరిగినటువంటి ఈ సందర్భంలో వాళ్ళు ఇచ్చేటువంటి 250-300 రూపాయల కూలి ఏ మూలకు సరిపోదు. కాబట్టి 700 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో లాగా టెంట్లు ఏర్పాటు చేయాలి, కిట్లు ఇవ్వాలి, అట్లాగే మెడికల్ కిట్లు ఇవ్వాలి, పనిముట్లు ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్లని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము, అట్లాగే కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఈ యొక్క కూలీల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని.